హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ యూనిట్ నుంచి ప్రిమ్స్ అల్గోరిథం చూద్దాం. అందులో ప్రిమ్స్ అల్గోరిథంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ మనకి ఇస్తాడు. ఆల్రెడీ క్రూస్కల్స్ అల్గోరిథం నేను చెప్పా, అది ఎవరో చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ప్రిమ్స్ అల్గోరిథం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిస్టెన్సెస్ తీసుకుంటాం. ఇది మనకి క్వశ్చన్ మనకి వాడేస్తాడు అనమాట. గ్రాఫ్ విత్ డిస్టెన్సెస్ తోటి మనకి ఇచ్చేది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని. సో ఒక డిస్టెన్స్ మనమే తీసుకుందాం. 5, 6, 7. మనం క్రూస్కల్స్లో చేయాల్సింది ఏంది, అన్ని డిస్టెన్స్లు తీసుకొని మనమే రాస్తాం ఒక్కొక్కటి. కానీ ప్రిమ్స్లో అలా కాదు. మనం ఒక నోడ్ నుండి ఎన్ని డైరెక్షన్స్ వెళ్తున్నాయో చూసుకోవాలి. దాంట్లో లీస్ట్ ఏముందో దాన్ని మాత్రమే డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ నోడ్ తీసుకున్నాం, దాని నుండి ఎన్ని వెళ్తున్నాయి, A to B వెళ్తుంది, A to E వెళ్తుంది, A to C వెళ్తుంది. వీటిల్లో లీస్ట్ డిస్టెన్స్ ఏంది, A to C. సో A to C తీసుకుంటాం. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంది, ఇప్పుడు నోట్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి లూప్ ఫామ్ అవ్వకూడదు అనమాట. సో లూప్ ఫామ్ అవ్వకుండా మనం చూసుకొని చెక్ చేసుకొని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ నోడ్కి వెళ్ళాం, ఈ నోడ్కి, సి నోడ్కి. నెక్స్ట్ సి నోడ్ నుండి మనం చెక్ చేసుకోవాలి ఏమేమి వెళ్తున్నాయని. C2 వెళ్తుంది, C2B వెళ్తుంది, C2D వెళ్తుంది. మనం ఆల్రెడీ డ్రా చేసేస్తాం. A to C అన్నా C to A అన్నా అన్డైరెక్ట్ గ్రాఫ్లో మనం A to C తీసుకున్నా C to A తీసుకున్నా ఒకటే అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి మిగతా రెండు డిస్టెన్స్ మనం చెక్ చేసుకోవాలి. C2D ఉన్న C2B, ఈ రెండిట్లో ఏది మినిమం డిస్టెన్స్, C2D. సో C2D డ్రా చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది D నోడ్. D నోడ్ నుండి ఏం వెళ్తున్నాయి, C2D లేదా D to C, D to B, D to E. మనం ఆల్రెడీ ఇది గీసేసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది మినిమం డిస్టెన్స్, రెండిట్లో ఏది, 3, అంటే D to E. మనం గీసుకుంటున్నట్టు చెక్ చేసుకోవాలి, ఎక్కడ లూప్ ఫామ్ అవ్వట్లేదు. సో మనకి ఏదైతే మినిమం ఉందో అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ నోడ్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. ఈ నుండి ఏమి వెళ్తున్నాయి, E to A ఆర్ A to E, ఏదైనా ఒకటే. నెక్స్ట్ E to D, E to D అన్నా D to E అన్నా ఒకటే. E to B అన్నా B to E అన్నా ఒకటే. వీటిల్లో మనకి మినిమం డిస్టెన్స్ ఏది, 3, ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ A to E, నెక్స్ట్ B to E. మనకి రెండిట్లో ఏది మినిమం డిస్టెన్స్, B to E. సో మనం B to E గీసుకుంటాం. 4 చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఎక్కడ లూప్ ఫామ్ అవ్వట్లేదు. సో మనం డ్రా చేసిన నోడ్ కరెక్టే. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన నోడ్ ఏంది, B to ఏమి వెళ్తున్నాయి, 1, 2, 3, 4 వెళ్తున్నాయి మనకి. B to E, B to D, B to C, B to A. వీటిలో మనం ఏ నోడ్ గీసినా కానీ మనకి లూప్ ఫామ్ అయిపోద్ది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. B to D ఇలా గీస్తే లూప్ ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ లూప్, సర్కిల్లో. B to E ఇలా గీసినా కానీ మనకి లూప్ ఫామ్ అవుతుంది. B to A ఇలా గీసినా కానీ మనకి సర్కిల్ లూప్ ఫామ్ అయిపోయింది. సో మనకి మినిమం డిస్టెన్స్ గ్రాఫ్ ఏంటంటే ఇది. మనకి ప్రిమ్స్ అల్గోరిథంలో మెయిన్ ఏమంటే అన్ని నోడ్స్ని ట్రావర్స్ చేయాలి, అందులో మినిమం డిస్టెన్స్ తీసుకుని ట్రావర్స్ చేయాలి. దీని వాల్యూ 3 అనమాట. అన్ని నోడ్స్ టచ్ చేయాలి, అందులో మినిమం డిస్టెన్స్ ఏది ఉందో అది చేసుకోవాలి. సో మనకి రిక్వైర్డ్ గ్రాఫ్ ఇది. మన కాన్సెప్ట్ అది. మనం ఎలాబరేట్ చేసి రాయడం ఎలా అంటే, ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ A to C డిస్టెన్స్. సెకండ్ స్టెప్ A to C, C to D, 1, 2.
నెక్స్ట్ థర్డ్ స్టెప్ A to C, C to D, D to E. 1 2 3. Fourth step A to C, C to D, D to E, E to B. 1 2 3 4. మనం ఎట్లా స్టెప్స్ రాస్తూ దానికి కొంచెం మ్యాటర్ యాడ్ చేస్తూ మనం రాస్తే సరిపోయిద్ది. ఎగ్జామ్స్లో మన కాన్సెప్ట్ అర్థం కావడం కోసం నేను చెప్పాను. ప్రిమ్స్ అల్గోరిథం అంటే ఇదని మన స్టెప్ వైజ్ రాసుకోవచ్చు, లేదా మనం వేరే అయినా స్టెప్ డయాగ్రమాటిక్గా కాకుండా థియరీగా రాసుకుంటామన్నా రాసుకోవచ్చు. ఎట్లా అంటే A to B, నెక్స్ట్ A to E, నెక్స్ట్ A to C. డిస్టెన్స్లు ఎంత 8 5 1. మనకి మినిమం డిస్టెన్స్ వీటిలో ఏది 1. సో మన స్టెప్ 1లో డిస్టెన్స్ 1, అప్పుడు A to C ఇలా మనం డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. ఇలా థియరిటికల్గా మనం పేపర్ మీద చూపిస్తే ఎవరైనా ఈజీగా వీళ్ళకి అర్థమైంది, బాగా చేస్తున్నాడు అని మార్క్స్ కూడా మనకు బాగానే వేస్తారు. సో మనకి ఇందులో అన్ని నోట్స్కి వాల్యూస్ ఎట్లా రాసుకుంటే మనకి ఎలాబరేట్ చేసినట్టు ఉండిద్ది. మనకి ఒక 2 పేజెస్ కూడా వచ్చిద్ది ప్రాబ్లం. మనం షార్ట్గా చేస్తే మన మార్క్స్ కూడా షార్ట్గా వేస్తాడు. సో మనం అంతా సార్కి అర్థమయ్యేటట్టు చూపించాలి. ఎట్లా రాస్తే సరిపోద్ది. ఎట్లా రాసి ఇలా డయాగ్రామ్ స్టెప్కి ఏ స్టెప్కి ఆ డయాగ్రామ్ వేసుకుంటే సరిపోద్ది మనకి. సో లాస్ట్లో మనకు వచ్చే రిజల్ట్ అండ్ డయాగ్రామ్ ఇదన్నమాట. మనకి స్టెప్స్కి కూడా మార్క్స్ ఉంటాయి. మనం ఓన్లీ ఖాళీ ఆన్సర్ కరెక్టే రాసేస్తాం, మనకు ఫుల్ మార్క్స్ వేయలేదు అంటే అది మన తప్పు కాదు. మనం ఎలాబరేట్ చేస్తూ ప్రతి ఒక్క స్టెప్కి మనకు మార్క్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకొని మనం రాయాలి. డాలో మనకి యూనిట్ 2లో పార్ట్ బిలో వచ్చే ఛాన్స్ ఉండిద్ది ప్రిమ్స్ అల్గోరిథం. సో థ్యాంక్ యూ.